ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రామిస్ చేశారు కదా, రైతుల ఆదాయం 5 సంవత్సరాల్లో డబుల్ చేస్తారని. అప్పుడు ఆ ప్రామిస్ ఎప్పుడు ఇచ్చారు? 2013లో ఒక నేషనల్ శాంపుల్ సర్వే రిపోర్ట్, సిచ్యువేషన్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ 2013లో పెద్ద రిపోర్ట్ వచ్చింది. అది రైతుల ఇన్కమ్ చూసి క్యాల్కులేట్ చేసి, అది ఇండివిజువల్ ఇన్కమ్ కాదు కానీ హౌస్ హోల్డ్ ఇన్కమ్, ఆ కుటుంబంకి ఇన్కమ్ అది క్యాల్కులేట్ చేస్తే పర్ ఫ్యామిలీ ఒక కుటుంబంకి యావరేజ్ ఇన్కమ్ 2013-14లో 6,426 రూపీస్, 6,500 రూపీస్ అనుకోండి పర్ హౌస్ హోల్డ్. అంటే 5 మంది ఉంటే హౌస్ హోల్డ్ లో, 5 మెంబర్స్ ఉంటే హౌస్ హోల్డ్ లో, అంటే రైతు పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక 1,300 రూపీస్ కూడా కాదు. అయితే ఆ ఎలక్షన్లో మోదీ గారు ప్రామిస్ చేశారు 2014లో. మోర్ ఇంపార్టెంట్ అని చెప్పారు, మేము 1 సంవత్సరం లోపల స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ 12 months వీ విల్ ఎన్ఫోర్స్ అండ్ ఇంపోజ్ స్వామినాథన్ కమిషన్. చాలా మంది బిలీవ్ చేసి రైతులు చాలా మంది ఓట్ చేశారు ఆయనకి. 12 months కాదు కానీ 1 నెలలో అదే మోదీ సర్కార్ సుప్రీం కోర్టులో వెళ్ళి ఒక అఫిడవిట్ ఇచ్చింది, ఈ స్వామినాథన్ కమిషన్ మేము ఇంప్లిమెంట్ చేయలేము. ఎలక్షన్ ఆ ప్రామిస్ మీద గెలిచారు. ఇది అఫిడవిట్ ఇచ్చారు సుప్రీం కోర్టులో, వీ కెనాట్ ఇంప్లిమెంట్ దిస్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్, ఇట్ విల్ డిస్టార్ట్ మార్కెట్ ప్రైసెస్ అని చెప్పి ఎంఎస్పి అన్ని ప్రామిస్ చేశారు. 2014 70 స్పీచెస్లో ప్రామిస్ చేశారు ఎంఎస్పి. ఏం అవ్వలేదు. అయితే దాని తర్వాత ఏమైంది? డబుల్ అయిందా ఇన్కమ్ రైతులకి? ఎంతవరకు డబుల్ అయింది చూద్దాం. 2018-19 రిపోర్ట్, 5 years ఆఫ్టర్, 5 సంవత్సరాలు మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చింది, ఇన్కమ్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్. అయితే 2020-21లో రిలీజ్ అయింది. స్టడీ ఇయర్, సర్వే ఇయర్ 2018-19 ఎంతవరకు పెరిగింది? డబుల్ అయిందా? ఒక 2 yearsలో పాండమిక్, ఫస్ట్ ఇయర్లో కోవిడ్-19 పాండమిక్ 2 సంవత్సరాలు జరుగుతున్నారు కదా, అది ఆ మొదటి సంవత్సరాల్లో ఇన్ ద ఫస్ట్ 12 months ఆఫ్ ద పాండమిక్ మన దేశం బిలియనర్స్, కోటేశ్వరులు, వాళ్ళది డబుల్ అయింది 12 months లోపల. ఎవ్రీ ఇయర్ 1991 నుంచి మేము ఎప్పుడు ఈ న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ చేస్తే 1991లో ఈ దేశంలో $1 బిలియనర్ లేడు. ఇప్పుడు 180, నిన్న 180. ఆ 180 కొటేషన్లు వాళ్ళు ధనికులు కంబైన్ చేస్తే దేశం జీడిపిలో 25%, 26% ఆఫ్ నేషనల్ జీడిపి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 180 పీపుల్. డబుల్ అయింది, ట్రిపుల్ అయింది, అదంతా అయింది. వీళ్ళకేమైంది? రైతులకి ఏమైంది? రైతుల ఆదాయంలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి వ్యవసాయం నుంచి ఏం తీసుకుంటారు, కల్టివేషన్ నుంచి. ఇంకొకటి పశు సంపాదన. మూడోది ఇది కూలీ పని నుంచి ఏం చేసుకుంటారు అది. ఇదే రైతుల ఇన్కమ్ లో, ఆదాయంలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అయితే ప్రభుత్వం అనౌన్స్ చేసింది, మోదీ గారు ఇచ్చిన ప్రామిస్ మేము ఇంప్లిమెంట్ చేసాం చూడు, చాలా పెరిగిపోయింది. రైతుల ఆదాయం చాలా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది? ఇన్ఫ్లేషన్ అప్లై చేస్తే 6,500 నుంచి 8,300 వరకు వెళ్ళింది. కానీ ఆ 3 కాంపోనెంట్స్ లో ఎక్కడ పెరిగింది? పశు సంపాదనలో పెరిగింది, కూలీ ఆదాయంలో పెరిగింది, వేజ్ లేబర్ లో పెరిగింది, వ్యవసాయంలో తగ్గిపోయింది. డైరెక్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ తగ్గిపోయింది రైతులకి, 8% తగ్గిపోయింది ఆ 5 year పీరియడ్ లో. వేజ్ లేబర్ లో పెరిగింది చాలా. హౌ డు వి అండర్స్టాండ్ దట్? దాంట్లో పెద్ద కాంట్రడిక్షన్ వస్తున్నదండి. రైతులు ఇది అర్థం ఏంటంటే, రైతులు మోర్ అండ్ మోర్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్ వేజ్ లేబర్. అయితే వ్యవసాయం కూలీతో కాంట్రడిక్షన్ వస్తుందా లేదా? మోర్ పీపుల్ ట్రైంగ్ ఫర్ సేమ్ వర్క్, వేజెస్ పడతాయి ఇప్పుడు వ్యవసాయం కూలీ. పశు సంపాదనలో ఇంకొక కాంట్రడిక్షన్. పశు సంపాదనలో అర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నదంటే, ధనిక రైతులు దే కెన్ అఫోర్డ్ కౌ, బఫలో అది పెట్టుకుంటే వెటర్నరీ మీద కూడా చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఎవ్రీ వీక్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ చిన్న రైతులు పెట్టుకున్న లైఫ్ స్టాక్ అంటే
మేకలు, పందులు. అది లైఫ్ స్టాక్ సెన్సస్ కూడా ఉంది 2019లో. అవి చాలా తగ్గిపోతున్నాయి. స్మాల్ ఫార్మర్ ఈజ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ టు కీప్ లైఫ్ స్టాక్. అంటే ఈ లైఫ్ స్టాక్ పశు సంపద ఎక్కడ పెరిగిపోయిందంటే ధనిక రైతుల్లో చాలా పెరిగిపోయింది. వ్యవసాయం, కల్టివేషన్, మీరు భూమిలో పని చేసిన కల్టివేషన్, దాంట్లో నుంచి 8% ఆదాయం తగ్గిపోయింది. కరోడ్పతి బిలియనర్స్ కోసం చూడండి, మన రైతులు ఆదాయం చూడండి. అలాంటి మీకు సిచ్యువేషన్ వచ్చింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రిపోర్ట్ ఎలాగా పెట్టుకుంటారు, ఆ రిపోర్టు NSS రిపోర్ట్, దాంట్లోనే మార్పు తీసుకొచ్చారు. మెథడాలజీ ఎలాగా కౌంట్ చేస్తాం, ఇదంతా రైతుల ఆత్మహత్యలో కూడా NCRBలో కూడా చేశారు. ఇది మార్పు తెచ్చారు. మెథడాలజీ, కౌంటింగ్ మెథడాలజీలో మార్పు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అలాగా తీసుకొని వచ్చి 8,300 అని చెప్తున్నారు. కానీ 8,300 మంత్లీ ఇన్కమ్ అనుకోండి, 5 మెంబర్ ఫ్యామిలీలో ఎంత అండి? అంటే పర్ క్యాపిటల్ ఎంత? 1,500, 1,700 రూపీస్ అవుతుంది. మీరు కంపేర్ చేయండి. ఏ ఆర్గనైజ్ సెక్టర్ జాబ్లో అంత తక్కువ ఎక్కడ మీరు కనిపిస్తుందా మీకు? ఏ గవర్నమెంట్ జాబ్లో, సర్కార్ జాబ్లో, ఏ ఆర్గనైజ్ సెక్టర్ జాబ్లో చౌకీదార్, సెక్యూరిటీ గార్డ్ అంతకన్నా తీసుకుంటారు, రైతుల కన్నా ఎక్కువ తీసుకుంటారు. అంటే పూరెస్ట్ వేజ్ సెక్టర్ అగ్రికల్చర్, రైతులు, వ్యవసాయం కూలీలు. దిస్ ఇస్ ద లోయెస్ట్ వేజ్ సెక్టర్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. మీకు డబుల్ చేస్తే కూడా ఏం అర్థం లేదు దాంట్లో. డబ్లింగ్ లో కూడా ఇట్ విల్ బి లెస్ దెన్ ఎనీ ఆర్గనైజ్ సెక్టర్ జాబ్. ఆ 8,000, 16,000 అనుకోండి. మీరు చూడండి ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో, లోయెస్ట్ గవర్నమెంట్ జాబ్ లో who earns less than that amount, permanent job. నేను చెప్పినలాగా ఆ మెథడాలజీలో మార్పు తీసుకొచ్చారు. NCRBలో కూడా ఆత్మహత్యలు కౌంట్ చేసినప్పుడు చాలా మార్పు వచ్చింది. ఎలాగా కౌంట్? 1995 నుంచి 2011 వరకు ఒక మెథడాలజీ ఉండేది. 2011 తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ చాలా డిస్టార్ట్ చేశారు డేటా. ఎందుకంటే మేము ఆ 2004 నుంచి మీడియాలో చాలా అటెన్షన్ ఇచ్చాము మేము దీని మీద. NCRB రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యాన్యువల్ రిపోర్ట్, యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా, 2 రిపోర్ట్స్ తీసుకొస్తారు. ఒకటి క్రైమ్ ఇన్ ఇండియా, ఒకటి యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా. ఆ ADSI రిపోర్ట్లో ఇప్పుడు 1995 నుంచి 22 అంటే 27 ఇయర్స్ అయింది. సాడ్ పార్ట్, దాంట్లో 20 సంవత్సరాల పైన ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో ఉంది. మహారాష్ట్ర నంబర్ 1 అదే, కానీ ఆంధ్రప్రదేశ్ టాప్ 3, సమ్ టైమ్స్ నంబర్ 2. ఒక 2004 పీరియడ్ లో నంబర్ 1 కూడా వచ్చారు ఒకసారి. ఆ టైంలో ఏపీ కిసాన్ సభనే ఈ అగ్రేరియన్ క్రైసిస్, పాపులరైజ్ దట్ వర్డ్, వ్యవసాయం సంక్షోభం, మీరే అది హైలైట్ చేసుకుని మేమందరం నేర్చుకున్నాం దాంట్లో నుంచి. కానీ ఐ విల్ సే ఇప్పుడు we have to think further, we have to think beyond crisis. చూడండి ఇప్పుడు ఏమైంది, ఆ NCRBలో ఏం చేశారు, నంబర్స్ తగ్గించాలని స్టేట్ గవర్నమెంట్స్ 2011లో డిక్లేర్ చేసేసారు. ఈ NCRB ఆత్మహత్యల నంబర్ ఎలాగ కౌంట్ చేస్తారు? అన్ని పోలీస్ స్టేషన్స్, ఒక డిస్ట్రిక్ట్ లో ఎన్ని పోలీస్ స్థానాలు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ నంబర్స్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ క్రైమ్, జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నంబర్స్ ఇస్తారు. ఒక రాజ్యంలో ఎన్ని డిస్ట్రిక్ట్ జిల్లాలు ఉంటాయో ఆ జిల్లా వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ డేటా కలెక్ట్ చేసి రాజ్యం క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇస్తారు, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇస్తారు. అయితే 28 స్టేట్స్, ఒక 9 యూనియన్ టెరిటరీస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇస్తారు ఆ నంబర్స్. 2007 నుంచి 11 మీద చాలా మీడియా కవరేజ్ అయింది ఆత్మహత్యలకి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రమణ్ సింగ్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ 2011లో వీళ్ళందరూ డిక్లేర్ చేశారు మన రాజ్యంలో రైతుల ఆత్మహత్య 0. 2011 వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ పోలీస్ స్టేషన్స్ కలెక్ట్ చేస్తున్నది డేటా అని సప్రెస్ చేసి చెప్పేశారు. మన రాజ్యంలో 0 అవుతే అది ఒక ట్రెండ్ అయిపోయింది.
2013 వరకు 12 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ 0 రైతు ఆత్మహత్యలు డిక్లేర్ చేశారు. 12 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ have been declaring 0 farmer suicides. మళ్ళీ మేము క్యాల్కులేట్ చేసి ఎలాగో చేసి యాక్చువల్ నంబర్స్ చూపించాం. కానీ 2014 మోదీ గారు వచ్చారు ఆఫీస్ లో. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు 2011 to 2014. కానీ 2014-15 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి చెప్పింది, మీరు న్యూ మెథడాలజీ యూజ్ చేయాలి, మీరు చేసిన నంబర్స్ మాకు ఇష్టం లేదు. అయితే రైతుల కేటగిరీని తీసుకుని కవలు రైతులు, సెన్సస్ డిఫైన్డ్ రైతులు అవన్నీ వేరే వేరే కేటగిరీస్ చేస్తారు. అయితే మీ 4000 ఫిగర్ ఆంధ్రప్రదేశ్ లో 2100 అయిపోతుంది. అవన్నీ కలిపి చూస్తే అది 3000-4000 ఎక్కువ. కానీ అది కూడా చేశారు. అది కూడా మేము ఎక్స్పోజ్ చేసాం. 2016 లో మీకు ఎవరికైనా తెలుసా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ని ఎన్సీఆర్బిని క్లోజ్ చేసేసి షట్ డౌన్ ఎన్సీఆర్బి ఫర్ 10 months. వాళ్ళు అనుకున్నారు వీల్ పర్మనెంట్లీ షట్ ఇట్ డౌన్, ఇంకొక డిపార్ట్మెంట్ లో వేయండి, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో వేయాల్సింది. కానీ చాలా పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి. ఎందుకంటే ఆ డేటా లేకుండా యూ డోంట్ నో ఎనీథింగ్. ఒక 10 నెలల తర్వాత అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్బి రీఓపెన్ చేసి, ద సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ రీఓపెన్ ది ఎన్సీఆర్బి 2017 లో, ఏప్రిల్ 2017. మీరు అలాగా నంబర్స్ తీసుకుంటే ఆదాయం నంబర్స్ అలాగే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. హారిబిలీ చాలా డిస్టార్షన్స్ తీసుకొస్తారు వీళ్ళు ఆ నంబర్స్ లో. అప్పుడు కూడా చూపిస్తున్నది నంబర్స్ వ్యవసాయంలో ఆదాయం దిగిపోయింది, పడిపోయింది. రైతు చట్టాలు తీసుకొచ్చారు 2020లో. చూడండి ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారో ఆ రైతు చట్టాలు, పాండమిక్ టైంలో. వాళ్ళు అనుకున్నారు, నాకు చెప్పారు, బీజేపీ లీడర్ నాకే చెప్పాడు, హిందీలో చెప్పాడు, అభి కిసాన్ లో సబ్ ఘర్ మే బైఠా హై డర్ మే, భయపడి ఇంట్లో పడినారు. వాళ్ళు ఏం ఆర్గనైజ్ చేస్తారు, ఏం రెసిస్టెన్స్ చేస్తారు చూద్దాం. మీరు చూసారు కదా ఏం రెసిస్టెన్స్ వచ్చింది ఢిల్లీలో. ఢిల్లీలో వెళ్ళిన రైతులు, ఐ వాంట్ టు సే 2 things ఇక్కడ. మీకు ఏ న్యూస్ పేపర్ ఏ ఛానల్ ఇది చెప్పలే. ఆ ప్రొటెస్ట్ అయిన పాండమిక్ టైంలో ఆర్గనైజ్ చేసిన ప్రొటెస్ట్ ఎంటైర్ వరల్డ్ లో బిగ్గెస్ట్ పీస్ఫుల్ డెమోక్రాటిక్ ప్రొటెస్ట్ ఇన్ ద వరల్డ్. అయితే ఆ స్లోగన్స్ ఇచ్చారు. ఏం స్లోగన్, మాక్సిమం ఏం స్లోగన్, ఎవరి పేరు తీసుకున్నారు స్లోగన్ మీద? మోదీ గారి పేరు తీసుకోలే, షా గారి పేరు తీసుకోలే, అంబానీ అడానీ పేరు తీసుకున్నారు ఆ రైతులు. ఎందుకు? అది కూడా మీ న్యూస్ పేపర్స్ మీ ఛానల్స్ మీకు చెప్పలే. ఎందుకు అడానీ అంబానీ పేరు? రైతులు ఎందుకు పంజాబ్ నుంచి వచ్చి అడానీ అంబానీ, హర్యానా నుంచి వచ్చి అంబానీ అడానీ, అన్ని చోట్ల నుంచి వచ్చి అంబానీ అడానీ స్లోగన్స్ ఇచ్చారు. వాళ్ళు ఇండివిజువల్ వెల్త్, ఈ వ్యక్తులకి ధనికులు. వెల్త్ ఆఫ్ మిస్టర్ అంబానీ పంజాబ్ రాజ్యం జీడిపి కన్నా పెద్దది. పంజాబ్ రాజ్యం జీడిపి $84.5 billion. ముఖేష్ అంబానీ పర్సనల్, ఆయన ధనికులు $103.6 billion. అడానీ గారు పర్సనల్ వెల్త్ $116 billion. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ద జీడిపి ఆఫ్ హర్యానా అట్ $105 billion. 2 individuals, 2 మంది వాళ్ళ ధనికులు ఈస్ గ్రేటర్ దెన్ ద కంబైన్డ్ జీడిపి ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ స్టేట్స్. అందుకే వాళ్ళ పేరు తీసుకున్నారు రైతులు. వాళ్ళకి ఎంత డబ్బు ఉందో కూడా మీరు చట్టాలు వేశారు, ఇంకా ఇన్కమ్ ఆదాయం వాళ్ళకి వెళ్తుంది, రైతుల నుంచి వాళ్ళ చేతిలో వెళ్తుందని మీరు ఆ చట్టాలు వేశారు. కానీ రెసిస్టెన్స్ వచ్చిందంటే 1 సంవత్సరం తర్వాత సెంటర్ ఆ చట్టాలు విత్డ్రా చేసింది. నేను ఎందుకు చెప్పాను బిగ్గెస్ట్ పీస్ఫుల్ డెమోక్రాటిక్ ప్రొటెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎందుకు చెప్పానంటే, దానికి ముందర 2009లో ప్రొటెస్ట్, 2009-11 ప్రొటెస్ట్ అయింది యునైటెడ్ స్టేట్స్ లో, న్యూయార్క్ లో, ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ USA in 50 years. యాంటీ వార్ ప్రొటెస్ట్ తర్వాత. కానీ 9 weeks, it lasted 9 weeks. Indian farmer struggle lasted 1 year. 1 year అనుకోండి ఎంత పెద్ద రెసిస్టెన్స్ అది. కానీ
నేను ఇది చెప్పలేను, ఐ కెనాట్ సే దాంట్లో మన వ్యవసాయం సంక్షోభం సాల్వ్ అయిందని. నో, పెరిగింది. ద వాల్యూ రైతులు చేసిన సంఘర్షం, స్ట్రగుల్ చేసింది, దానికి మనకు వాల్యూ ఏం వచ్చిందంటే మనకందరికీ నేర్పించారు, జర్నలిస్ట్ కి, పాలిటీషియన్స్ కి అందరికీ నేర్పించారు అర్థం, మీనింగ్ ఆఫ్ రెసిస్టెన్స్. దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఆ రైతు స్ట్రగుల్లో మాకు అర్థమైంది, ఎంత కష్టమైంది కూడా. వాళ్ళు రెసిస్ట్ చేశారు, పోలీస్తో అటాక్ చేశారు, వాటర్ క్యానన్తో అటాక్ చేశారు, ఆ హైవేలో ట్రెంచెస్ చేశారు. సిగ్గు అండ్ టీక్రీలో ఎంత సెక్యూరిటీ మొబిలైజేషన్ అయిందంటే ఆ సమయంలో చైనా బార్డర్ లో కూడా అలా అవ్వలేదు, అంత క్లాషెస్. ఇక్కడ ఎనిమి ఎవరు, ఈ యుద్ధ ఎవరు? రైతులు, యువర్ ఓన్ సిటిజన్స్. చైనా బార్డర్ లో కూడా అంత ఫియర్స్ మొబిలైజేషన్ అవ్వలేదు పోలీస్. రెసిస్ట్ చేసి మనకి నేర్పించారు. ఆల్ ఆఫ్ us have learned we can also resist, we can also fight. కానీ దిస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ కన్నా డిఫరెంట్ ఈ 75 years లో. ఇప్పుడు చూడండి మీరు, 75 అందరూ ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ భారతదేశం సెలబ్రేషన్స్. ఒక కొత్త జనరేషన్ వచ్చింది, వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఏం సెలబ్రేట్ చేస్తున్నామని, ఏం చేసుకుంటున్నామని. ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏమైంది, ఎవరిని ఫైట్ చేశారు మీరు? బ్రిటిష్ ఇంపీరియలిజం ని ఫైట్ చేశారు కదా. అదే బ్రిటిష్ ఇంపీరియలిజం వాళ్ళు క్వీన్ ఎలిజబెత్ పోయినప్పుడు వి లోవర్డ్ ద నేషనల్ ఫ్లాగ్, మన జెండా మేము లోవర్ చేసాం, దానికి సింబల్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియలిజం. 200 years ఇక్కడ 3 crores to 5 crore Indians died under British rule. ఫ్యామిన్స్ లోనే, కానీ మేము ఆ ఫ్లాగ్ లోవర్ చేసాం. దానికి ఏ ఫ్లాగ్ లోవర్ చేసాం అది కూడా చూసుకోండి. సెలబ్రేషన్ ఆఫ్ 75 years ఇండిపెండెన్స్ లో ప్రభుత్వం ఒక పెద్ద ప్రోగ్రామ్, 2 ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఒక పెద్ద వెబ్సైట్, 110 crores ఇన్వెస్ట్మెంట్ దాంట్లో, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. దాంట్లో హోమ్ పేజ్ వెబ్సైట్ మీరు వెళ్ళండి, ఒక్క లివింగ్ ఫ్రీడమ్ ఫైటర్ ఇప్పుడు కూడా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, 90s లో ఉన్నారు. ఒక్క లివింగ్ ఫ్రీడమ్ ఫైటర్ వీడియో, ఫోటో, ఆర్టికల్, స్టేట్మెంట్ లేదు. ఎవరు ఫోటో ఉంది దాన్ని? అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోస్ లేవా? మెయిన్ లివింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఒక్క ఫోటో, ఒక్క ఆర్టికల్, ఒక్క స్టేట్మెంట్, ఒక్క కోట్, ఒక్క వీడియో లేదు. కానీ ఎవరు ఫోటోస్ ఉన్నాయి మీకు అందరికి తెలుసు, ఎవరు ఫోటోస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆ వెబ్సైట్ చూసుకుంటే వాళ్ళు అనుకుంటారు మన ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవి నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా. దానికి పైన ఇంకొకటి కింద ఒకటి ఇచ్చారు పేజ్, ఫర్గాటెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. దాంట్లో చాలా మంది ఆర్ బెస్ట్ ఫర్గాటెన్. కానీ ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, హర్ ఘర్ తిరంగా, విన్నారా? దానికి మన నేషనల్ లా చేంజ్ చేసేసారు. ఇక్కడ ఒక నేషనల్ చట్టాలలో ఒక ఫ్లాగ్ కోడ్ అని ఒక లా ఉంది. ఆ ఫ్లాగ్ కోడ్ ప్రకారం మేము ఇండియన్ ఫ్లాగ్, జెండా, నేషనల్ ఫ్లాగ్ హ్యాస్ టు బి మేడ్ ఆఫ్ ఖాదీ. ఇట్ ఈస్ బై లా టు బి మేడ్ ఆఫ్ ఖాదీ. వీళ్ళు ఆ లా చేంజ్ చేసి పాలియస్టర్ లో చేసుకోవచ్చు అని చెప్పారు. సార్, హౌ మెనీ 1000 వీవర్స్ హ్యావ్ గాన్ బ్యాంక్రప్ట్ ఇన్ ఇండియా? సంవత్సరాల్లో 2 సార్లు వాళ్ళకి అర్నింగ్స్ వస్తాయండి. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఆ 2 months లో మాక్సిమం ఇన్కమ్ వస్తుంది మన వీవర్స్ కోసం, ఖాదీ వీవర్స్. వీళ్ళు హర్ ఘర్ తిరంగా, అన్ని ఇంటిల్లో ఒక ఫ్లాగ్ ఉండాలని, వేగంగా అవ్వాలని మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అయితే మీ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ డెవస్టేట్ అయింది. అయితే ఎవరు చేశారు? ఎవరి దగ్గర పాలియస్టర్ ఉంది? నా పేరు ఆ ఫ్లాగ్, వాళ్ళు వేసిన ఫ్లాగ్, ఐ డోంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఇండియన్ ఫ్లాగ్. అది రిలయన్స్ చైనా ఫ్లాగ్. అది ఆ 2 సోర్సెస్ ఉన్నాయి, రిలయన్స్ అండ్ చైనా ఆర్ ద సోర్స్ ఆఫ్ పాలియస్టర్. అది రిలయన్స్ చైనా ఫ్లాగ్, అది మాది కాదు, మనది కాదు. ఇండియన్ ఫ్లాగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఖాదీ. Flag is not a piece of cloth with color. Flag is the historical expression of the Indian nation. Our historical expression will destroy Chesar. There are villages in Tamil Nadu, in Andhra, in UP,
వన్ హోల్ విలేజ్ మేక్స్ ఫ్లాగ్స్, అదంతా పోయింది, టోటల్ గా డిస్ట్రాయ్ అయింది. ఒక్క కాంట్రాక్ట్ లేదు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వీవర్స్ కు. పాండమిక్ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎలాగ బిహేవ్ చేసింది? 24th రాత్రి, మార్చ్ 24th రాత్రి 2020 ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చారు. 4 గంటల లోపల లాక్డౌన్. 140 crore people had to shut down their lives in 4 hours. ఎంత డ్యామేజ్ అయింది మీకు అందరికి తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఆ టైంలోనే ఈ ఐడియా వచ్చింది, వ్యవసాయం చార్టులు తీసుకురావాలి. జూన్ 2020లో అనుకున్నారు. ఎవరు ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చున్నారు భయపడి, COVID-19 భయపడి అనేది తీసుకున్నారు. అయితే మేము we have fought back that laws. ఆ లాస్ వాళ్ళు విత్డ్రా చేశారు. ఆ చార్టులు we have defeated, the farmer has defeated them. కానీ we still face some incredible problems. ఈసారి నేను కొంచెం I want to talk about the new situation. ఇంతవరకు ఏమవుతున్నదంటే ప్రభుత్వం, ఈ థింక్ ట్యాంక్స్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వీళ్ళే ఎజెండా సెట్ చేస్తున్నారండి. మేము రియాక్ట్ చేస్తున్నాం. వీఆర్ రియాక్టింగ్ టు దట్. వీఆర్ నాట్ సెట్టింగ్ అవర్ ఓన్ ఎజెండా. మేము ఎంతవరకు ఈ సంక్షోభం మోడ్ లో ట్రాప్ అయిపోయినాం. మేము టోటల్లీ వీఆర్ రియాక్టింగ్ అండ్ ఫైటింగ్. రైతులు ఆర్ ఫైటింగ్ హీరోయికలీ అగేన్స్ట్ ది అగ్రేరియన్ క్రైసిస్. కానీ we need to be discussing more than crisis. We need to be discussing agriculture itself. ఏది అగ్రికల్చర్ లో చాలా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయండి. మీరు లుక్ అట్ one problem which I can talk of. I have seen personally అనంతపూర్లో, రాయలసీమలో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ ఎంత సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్కు. మీరు అక్కడ వెళ్ళండి. ఇది అనంతపూర్ జిల్లాలో దర్గా హనూర్ గ్రామం పేరు. మిడిల్ ఆఫ్ సదర్న్ పెనిన్సులా అది డెజర్ట్ అయిపోయింది. 30 సంవత్సరాల్లో పూర్తిగా డెజర్ట్ అయిపోయింది. 3000 acres డెజర్ట్. అంతవరకు డెజర్ట్ అయిపోయిందంటే మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అన్ని అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ రోజులో రాజస్థాన్ లో వెళ్ళరు. వెంకటేష్ మూవీ జయం మనదే, అది ఒక 20 minutes డెజర్ట్ ఫైట్ సీన్స్ అన్ని అక్కడి నుంచే, రాజస్థాన్ నుంచి కాదు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, దర్గా హనూర్. ఎందుకంటే మాకు ఈ క్లైమేట్ చేంజ్ అవుతున్నది, పెద్ద పెద్ద గవర్నమెంటల్ మీటింగ్స్ అవుతున్నాయి. వీ డోంట్ నో what they are planning. నా assertion ఏమంటే expert on farming is not Supreme Court, it is not bureaucrat. Expert on farming is రైతు. And we have to understand, we have to research, we have to study, we have to put up an agenda of what to do. విశాఖపట్నం సైడ్ వెళ్ళండి, ఎంత దెబ్బ తగిలింది ఫిషింగ్ కమ్యూనిటీకి క్లైమేట్ చేంజ్ నుంచి, వార్మింగ్ ఆఫ్ సీస్ లో. అగ్రికల్చర్ ఇన్ సౌత్ పెనిన్సులా, ఎస్పెషలీ కోస్టల్ ఏరియాస్, ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఈ వాతావరణ మార్పులో చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది. ఎవరు చేస్తున్నారు? హూ ఈస్ లుకింగ్ ఎట్ దిస్? ద ప్లానింగ్ ఆన్ అగ్రికల్చర్ ఇస్ బీయింగ్ డన్ in Geneva, in multinational corporations, in government of India, in Tata, Birla, Ambani, Adani offices. Dani mevu aa sankshobanlo, we are trapped in that. We are responding to the crisis. We have to take control of policy. We have to set the agenda. ఈ 20 సంవత్సరాల్లో 2 పెద్ద డెవలప్మెంట్స్ అయింది దాని మీద. ఒకటి మీకు అందరికి తెలుసు, స్వామినాథన్ కమిషన్. అదే ఈ దేశంలో అది ఫస్ట్ బ్లూ ప్రింట్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. స్వామినాథన్ రిపోర్ట్, నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ కమిషన్ చైర్డ్ బై ప్రొఫెసర్ MS స్వామినాథన్. వాళ్ళు ఏం చేశారు? అది యూపీఏ గవర్నమెంట్ ఉండింది ఆ టైం, దాని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్. 5 రిపోర్ట్స్ ఉన్నాయండి, 6 వాల్యూమ్స్ ఉన్నాయి దాంట్లో. మన పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా నా వెబ్సైట్ అన్ని రిపోర్ట్స్ దాంట్లో ఉన్నాయి. ఫ్రీగా వెళ్ళి చూడొచ్చండి. దానికి ఏం సబ్స్క్రిప్షన్ ఫీ లేదు, ఏం లేదు. అయితే మేము తెలుగులో కూడా పబ్లిష్ చేస్తున్నాం ఎవ్రీడే. 14 languages we are publishing, Indian languages. మై వరీ, ఆ లాస్ట్ స్వామినాథన్ కమిషన్ లో రైతుల పర్స్పెక్టివ్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. MSP ఒక ప్రామిస్ అది, కానీ చాలా
చాలా పాలసీస్ సజెస్ట్ చేసింది స్వామినాథన్ కమిషన్. ఎంఎస్పి, క్రెడిట్, లోన్, లో ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ ఏరియాస్ క్రెడిట్ కోసం అవన్నీ మంచిగా పేశారు. ఏమైంది ఆ కమిషన్ కి? 2004 డిసెంబర్లో మొదట రిపోర్ట్, ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు పార్లమెంట్ కి. 2006 అక్టోబర్లో 5th అండ్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. 2004 నుంచి ఇంతవరకు ఈ రోజు వరకు ఒక్క గంట డిస్కషన్ లేదు పార్లమెంట్ లో. దాని మీద డెడికేటెడ్ డిస్కషన్ అంటే స్పెషల్ డిస్కషన్. మేమందరూ డిమాండ్ చేసింది, రైతు సంఘం అందరూ డిమాండ్ చేసింది, పార్లమెంట్ కి ఒక స్పెషల్ సెషన్ ఉండాలి. అగ్రేరియన్ క్రైసిస్, వ్యవసాయం సంక్షోభం మీద ఒక స్పెషల్ సెషన్ ఉండాలి పార్లమెంట్ కి. అయితే పార్లమెంట్ మటుకు కాదు, అన్ని అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, every state assembly must also have a special session on agrarian crisis. కానీ ఆ రిపోర్ట్ ని చంపేశారు. పార్లమెంట్ శరద్ పవార్ ఉండేటప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన తర్వాత ఇంకొకడు వచ్చాడు. ఇట్ ఈస్ హార్డ్ టు ఈవెన్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద న్యూ అగ్రికల్చర్ మినిస్టర్. ఎవరు ఉన్నారని ఇప్పుడు, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇస్ రన్ బై 1.5 people. ఎవరు హాఫ్ ఎవరు అని చెప్పలేము, బట్ ఇట్ ఈస్ రన్ బై 1.5 men. ఆ రిపోర్ట్ ని చంపేశారు. ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్, ద రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్స్ ఆల్రెడీ 18 years old. ఆ 18 years లో కూడా చాలా జరిగింది. ఈ వ్యాపారం మార్పు ఇవన్నీ జరిగాయి. వీ హ్యావ్ నాట్ రియాక్టెడ్, వీ హ్యావ్ నాట్. ఎందుకంటే రైతుల్ని ఎలాగ ట్రాప్ చేశారంటే ఈ సంక్షోభంలో ట్రాప్ చేశారు. మీరు అది సర్వైవల్ కోసం మీరు స్ట్రగుల్ చేస్తున్నారు, కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ లార్జర్ అగ్రికల్చర్ ఆల్సో. ఇప్పుడు 20 years you have fought the agrarian crisis. I salute the Kisans of this country for that. When you fought the farm laws, ఆ వ్యవసాయం చట్టాలు మీరు ఫైట్ చేసినప్పుడు రైతులు మట్టుకు కాదు, you were fighting for every citizen of this country for democracy and the constitution. కానీ ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ కూడా మేము చూసుకోవాలి. మేము సంక్షోభంలో పట్టుకుని దాంట్లో పడి వీఆర్ ఫైటింగ్. వైల్ వీఆర్ ఫైటింగ్ ద క్రైసిస్, అగ్రికల్చర్ పాలసీ అండ్ ప్లానింగ్ అది మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చేసుకుంటున్నారు, జెనీవాలో చేసుకుంటున్నారు, న్యూఢిల్లీ బ్యూరోక్రాట్స్ చేసుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ అండ్ మినిస్టర్స్ చేసుకుంటున్నారు. రైతులు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎజెండా సెట్టింగ్. ఏం చేయాలి? అప్పుడు ఆ ఢిల్లీలో స్ట్రగుల్ అయినప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళు ఒక కమిషన్ సెటప్ చేశారు, ఒక కమిటీ పెట్టి, సుప్రీం కోర్ట్ కమిటీ ఆన్ ఫార్మర్స్ ఇష్యూస్. అప్పుడు జస్టిస్ బోబ్డే చీఫ్ జస్టిస్ మన మహారాష్ట్ర నుంచి, నాకు తెలుసు ఆయన చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఐ వాజ్ హోప్ఫుల్. ఎందుకంటే 40 years ago ఆయన రైతుల సంఘటనకి ఆయన వకీలు. హీ వాజ్ ద లాయర్ ఫార్ షేత్కరీ సంఘటన వెన్ ఇట్ వాజ్ రాడికల్. కానీ ఆయన కూడా ఇదే కమిషన్ లో ఏమవుతుందయ్యా, పెద్ద కమిషన్, నేను గవర్నమెంట్ కమిషన్స్ లో కూర్చున్నాను 3-4, అక్కడ పెట్టి డిలే చేసి ఆ ఇష్యూ చంపేస్తారు. అయితే జస్టిస్ బోబ్డే పబ్లిక్లీ ఓపెన్ కోర్టులో చెప్పాడు, సాయినాథ్ గారు కూడా మెంబర్ కూర్చోవాలి ఈ కమిషన్ లో, ఎందుకంటే నా పేరు తెలుసని ఏదో పేరు వేసేసారు ఆయన. నేను డిక్లైన్ చేశాను పబ్లిక్లీ. అన్ని ఢిల్లీ న్యూస్ పేపర్స్ లో వచ్చింది, తెలియదు ఇక్కడ వచ్చిందా తెలియదు. నేనేం చెప్పానంటే, యువర్ ఆనర్, ఐఎమ్ వెరీ ఫ్లాటర్డ్, మీరు మమ్మల్ని పిలిస్తే ఇట్స్ వెరీ బిగ్ మ్యాటర్ ఫర్ మీ, కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఇష్యూ నేను చెప్పాను. మీకు ఎక్స్పర్ట్ కమిటీ కాల్స్ అంటే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ తీసుకోండి. హీ ఈస్ 100 times గ్రేటర్ ఎక్స్పర్ట్ దెన్ ఎనీ ఆఫ్ అస్. ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకోండి. ఇంకొకటి నేను చెప్పాను, ఐ కెనాట్ సిట్ ఆన్ యువర్ కమిటీ సార్, ఎందుకంటే మీరు ఇచ్చిన, ఇప్పుడు మీరు సెంటెన్స్ ఇస్తున్నారు, ఇది ఆ ఇష్యూకి యు ఆర్ పాసింగ్ డెత్ సెంటెన్స్ ఆన్ ద ఫార్మర్స్ ఇష్యూ. అది కూడా కాదు, డెత్ సెంటెన్స్ కూడా కాదు, డెత్ బై కమిటీ, డెత్ బై హ్యాంగింగ్ చెప్తారు కదా, ఇది డెత్ బై కమిటీ సెంటెన్స్. ఆ కమిటీలో వేసి చంపేయడం. అల్టిమేట్లీ సుప్రీం కోర్ట్ ఆ కమిటీని చంపేసింది. అయితే ఐఎమ్ సేయింగ్, this is what I came to say to you today. We must have a new commission, not controlled by the courts, not controlled by the government, not controlled by the think tanks and by the corporations. We must have a national Kisan Commission of farmers and laborers, controlled by farmers and laborers.
రైతులు మాకు ఏం చూపించారు ఢిల్లీలో? భగత్ సింగ్ చెప్పినలాగా we will make the blind see, we will make the deaf hear. అదే మీరు చేశారు అక్కడ, మళ్ళీ చేయొచ్చు. I'm going to be coming back to Andhra in January, February. We are planning several progressives in Delhi, Mumbai, Chennai. We are planning. ఇది ఎలాగా కన్స్ట్రక్ట్ చేయడం cannot be done without All India Kisan Sabha. We will have a highly eminent commission of people whose integrity is respected in every household, and we will give an alternative blueprint. ఇది అనుకోండి, స్వామినాథన్ కమిషన్ అప్డేట్ వర్షన్ 2.0 అనుకోండి. అలాగే we have to have అన్ని జిల్లాల్లో అన్ని గ్రామంలో హియరింగ్స్ పెట్టుకోవాలి. మొదట స్టేట్ లెవెల్ రిపోర్ట్స్ తీసుకురావచ్చు, మళ్ళీ నేషనల్ లెవెల్ రిపోర్ట్ చేయొచ్చు. కానీ we need a కిసాన్ కమిషన్ independent of government, corporations and things. Is it possible? I think so. నేనేమనుకుంటానంటే అంతవరకు ఢిల్లీలో స్ట్రగుల్ స్టార్ట్ అయిన వరకు నేను అనుకున్నాను అది చాలా కష్టం. ఐ హ్యావ్ బీన్ సేయింగ్ ఫర్ 10 years కిసాన్ కమిషన్ ఉండాలి, నేషనల్ లెవెల్ కిసాన్ కమిషన్ ఉండాలి. కానీ నేనే అనుకున్నాను వెరీ వెరీ డిఫికల్ట్ అని. కానీ ఢిల్లీలో ఆ రైతులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్లారు చాలా మంది పేరు, మహారాష్ట్ర నుంచి 3000 4000 వెళ్లారు అక్కడ. కొంతమంది ఆంధ్ర మహారాష్ట్ర నుంచి అక్కడే ఉండిపోయారు షాజహాన్పూర్ లో వాలంటీర్స్. అవన్నీ చూసి నేను అనుకున్నాను మళ్ళీ వీ కెన్ డూ దిస్, మేము చేయొచ్చు, వీ కెన్ డూ దిస్, వీ కెన్ బిల్డ్ దిస్ కిసాన్ కమిషన్ అండ్ ద రైతులు విల్ షో us how to fight for it, how to మన డిమాండ్స్ ఉండాలి. ఆ 2 డిమాండ్స్ ఎంఎస్పి లోన్ వేవర్ లో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డిమాండ్స్. కానీ అవి చేస్తే కూడా agriculture is still in the control of the ruling class. How do we change that? So my suggestion to you is discuss where from గ్రామం లెవెల్ నుంచి లోకల్ కమిటీస్, తాలూకా లెవెల్ నుంచి లోకల్ కమిటీస్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయం, ఎలాంటి పంటలు వేయాలి. చూడు ఇప్పుడు మీ డెజర్ట్ అయింది అనంతపూర్లో. ఎందుకు అనంతపూర్ ఒక జమానాలో ఎట్ వన్ టైమ్ అనంతపూర్ వాజ్ ది బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ మిల్లెట్స్, రాగి, ఫాక్స్టైల్. దాన్ని వెళ్ళి మేము రీప్లేస్ చేసాము గ్రౌండ్ నట్, కాటన్ తో. ఇవాళ కాటన్ 60-70% అనంతపూర్ లో, 20% పత్తి, కాటన్, గ్రౌండ్ నట్ 60-70% అనంతపూర్ లో. దాంట్లో మీ వాతావరణ మార్పు వచ్చింది, అక్కడ మీ డెజర్ట్ వచ్చింది. ఇవే మన అన్ని వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్, జాయింట్ ఆంధ్రప్రదేశ్ లో ఆ టైం మల్లారెడ్డి గారు చెప్పింది ఐడియా, కిసాన్ సభ ఒక రీసెర్చ్ స్టేషన్ ఇనాగ్రేట్ చేశారు కదా తెలంగాణ మహబూబ్ నగర్ లో. రీసెర్చ్ స్టేషన్ 2 acres ఎవరో డొనేట్ చేశారు రైతు. ఆ 2 acres మీద కిసాన్ రైతులు రీసెర్చ్ స్టేషన్ పెట్టుకున్నారు స్టడీ చేయడానికి. నేను అంటున్నాను అన్ని జిల్లాల్లో ఒక రీసెర్చ్ స్టేషన్ ఉండాలి. అంటే వీ షుడ్ నాట్ బి టోల్డ్ ఏ సీడ్ మంచిది ఏది చెడ్డ అడ్వర్టైజింగ్ నుంచి తీసుకోదండి ఆ ఇన్ఫర్మేషన్. మీరే చూసుకోండి. యు ఆర్ ది ఎక్స్పర్ట్స్, యు ఆర్ ద కల్టివేటర్, యు ఆర్ ద ఫార్మర్. నోబడీ ఈస్ గోయింగ్ టు వరీ అబౌట్ యువర్ ప్రాబ్లమ్. You have to do it. We can worry about it, but you can solve it. చూడండి ఇప్పుడు మన సబ్సిడీ స్ట్రక్చర్స్ లో అన్ని ప్యాడీ, వీట్ దాంట్లో వెళ్తుంది. మీ ఎంఎస్పి 90% ఎంఎస్పి దాంట్లోనే వెళ్తుంది. అయితే దే ఆర్ ట్రైంగ్ టు గ్రో ప్యాడీ ఇన్ బార్మేర్, రాజస్థాన్. దే ఆర్ ట్రైంగ్ టు గ్రో ప్యాడీ ఇన్ ద డెజర్ట్. ఎందుకంటే సబ్సిడీ అక్కడ ఉందని. వీ హ్యావ్ టు సీ దట్ దెర్ ఇస్ అ పాలసీ. అలాంటి పాలసీ ఉండాలి. ఆల్ క్రాప్స్ మీద ఒక సపోర్ట్ ఉండాలి. ఆల్ క్రాప్స్ మీద, మిల్లెట్స్ కి ఉండాలి, అన్నిటికీ ఉండాలి, రాగికి ఉండాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కూడా ఆ ఐటమ్స్ రావాల్సిందే. ఇప్పుడు తమిళనాడు రాగి వేసింది పీడిఎస్ మీద. ఆంధ్రాలో ఉందా? తమిళనాడులో ఉంది, కానీ ఆంధ్ర ఈట్స్ మోర్ రాగి పీడిఎస్ లో రావాలి. అప్పుడు ఇన్సెంటివ్ వస్తుంది రైతులకి. కరెక్ట్ క్రాప్స్ వేయాలి, కరెక్ట్ పంటలు వేయాలి. రాకపోతే నేను చెప్తున్నానండి, ఈ వాతావరణ మార్పు ఇట్ విల్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ మచ్ మోర్ సీరియస్ దెన్ వి అండర్స్టాండ్. ఇవన్నీ స్టడీ చేసి పాలసీ ఇవాల్వ్ చేయడం. ఐఎమ్ ఆర్గ్యూయింగ్, దట్ ఈస్ మై లెట్ ద కిసాన్స్ ఆఫ్ ద కంట్రీ, రైతులు వాళ్ళే ఫామ్ చేసుకోవాలి. మేము వచ్చి ఎంత పని చేయాల్సిందంటే చేస్తాం. కానీ నేషనలీ అండ్ స్టేట్ వైజ్ ఒక కిసాన్ మజ్దూర్ కమిషన్ ఉండాలి. అబౌవ్ ఆల్ అదర్ ఫోరమ్స్ ఆఫ్ గవర్నమెంట్, కార్పొరేషన్స్ ఇవన్నీ వదిలేసి ఫార్మర్స్ వాళ్ళే తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇవాల్వింగ్ పాలసీ. ఇంతవరకు
మేము పాలసీని రెసిస్ట్ చేస్తున్నాం, మేము పాలసీని ఫైట్ చేస్తున్నాం, కానీ మేము పాలసీ ఫార్మ్యులేట్ చేయట్లేదు. నౌ వీ షుడ్ డూ దాట్. ఫర్ దాట్ యు నీడ్ కిసాన్ కమిషన్. థ్యాంక్ యూ.